నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఏఐసీసీ సమావేశంలో పాల్గొనున్న సీఎం. రేపు కాకినాడకు పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు మఖాం. కాకినాడలో జగన్ టూర్, పెన్షన్ల పెంపును ప్రారంభించనున్న సీఎం. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్, నియోజకవర్గాల వారీగా సమావేశం. ఆదిలాబాద్ జిల్లా కుప్టిలో లారీ బోల్తా, రోడ్డుపై పడిపోయిన పండ్ల కోసం ఎగబడ్డ జనం. మూడోసారి ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ దూరం, లిక్కర్ పాలసీ కేసులో విచారణకు రాలేనని ఈడీకి లేఖ. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నాని పవన్ కళ్యాణ్ కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కాకినాడలో ఉండనున్నారు. అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో విడిగా సమావేశం కానున్నారు. గత వారంలో 3 రోజులు కాకినాడలోనే ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త విరామం తర్వాత మళ్లీ పర్యటించనున్నారు. కాకినాడ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు జనసేనాని. డివిజన్ల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. మొత్తం 50 డివిజన్లలో 22 డివిజన్ల రివ్యూ ముగిసింది. మిగతా డివిజన్లు రివ్యూ ఈ పర్యటనలో చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లో అందిస్తారు. నవీన్ రాజ్. నిత్య జనసేన పవన్ కళ్యాణ్ అయితే మరోమారు కాకినాడ వచ్చేందుకు అయితే సిద్ధమైనట్లయితే సమాచారం అందింది. రేపటి నుంచి అయితే మరో 3 రోజుల పాటు కాకినాడలోనే ఆయన పర్యటించి అంతర్గత సమీక్షలు, ముఖాముఖి సమీక్షలు కూడా చేసేందుకైతే ఆయన సిద్ధమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రేపటి నుంచి మరో 3 రోజుల పాటు కాకినాడలో ఉండి కాకినాడతో పాటు కాకినాడ రూరల్, అలాగే కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించిన జనసేన పార్టీ నేతలతో అయితే మరోమారు సమావేశం అవుతారని చెప్పేసి అయితే సమాచారం అవుతుంది. ఇప్పటికీ గత వారంలో అయితే 3 రోజుల పాటు కాకినాడలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ 3 రోజుల్లో అటు కాకినాడ సిటీతో పాటు కాకినాడ రోడ్లకు సంబంధించిన వార్డులకు సంబంధించిన నాయకులతో అయితే సమావేశం అయ్యారు. కాకినాడలో 20 వార్డులు అయితే పూర్తి చేశారు. ఇంకొక 30 వార్డులకు సంబంధించిన సమీక్ష అయితే చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే నాయకులకి అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే ఆ జనసేన శ్రేణులు అయితే చెప్పుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోమారు అంటే కాకినాడ మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారా అనే ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల నుంచి కూడా జనసేన అభ్యర్థి ఉంటారనేది గతం నుంచి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు అభ్యర్థుల్ని ఎవరిని పెట్టాలి, వారు బలాబలాలు ఏంటనే పరిశ్రమ చేసేందుకైతే పవన్ కళ్యాణ్ బిజీగా కాకినాడలో అయితే గడుపుతున్న పరిస్థితి ఉంది. మరో 3 రోజుల పాటు కూడా ఈ సమీక్షలు అయితే నిర్వహించి వచ్చే ఎన్నికలకు సంబంధించి మొత్తం జనసేన శ్రేణులను అయితే సంసిద్ధం చేసేందుకైతే పవన్ కళ్యాణ్ అయితే అన్ని కసరత్తులు చేస్తున్నారు. అలాగే అక్కడున్న జనసేనకు సంబంధించిన శ్రేణులు, నాయకుల పరిస్థితి ఏంటి, అసలు ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండాలనే దాని మీద అయితే సమాలోచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిత్య. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది టీడీపీ. ఇందులో భాగంగా మిత్రపక్షమైన జనసేనతో కలిసి రా కదలిరా అంటూ రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి సైకిల్, గాజు గ్లాస్తో కూడిన లోగోను ఆవిష్కరించారు తెలుగు తమ్ముళ్ళు.
కదిలిరా అంటూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటారు అన్న నందమూరి తారక రామారావు. ఇప్పుడు అదే పిలుపును మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది టీడీపీ. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప అభివృద్ధి అనేది లేనే లేదంటూ విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే విషయాన్ని తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి ప్రజల్లోకి తీసుకువెళ్లి సర్కారు వైఖరి ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రెండు పార్టీల తరపున ఉమ్మడి లోగో ఆవిష్కరించారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. టీడీపీ జెండాలోని సైకిల్, జనసేన గుర్తైన గాజు గ్లాస్ కలిపి ఉమ్మడి లోగోను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో తూర్పారు పెట్టారు అచ్చెన్నాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రం చీకటిమైందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ను కాస్త ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దేనని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్, పదవిలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అందరినీ పిలుస్తున్నారు. 2014 నుంచి 19 వరకు స్థానిక సంస్థలకు ఒక స్వర్ణయుగం. ఒక సర్పంచ్ కి చేసిన, ఎంపీపీకి చేసిన, జిల్లా పరిషత్ చైర్మన్ కి చేసిన ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో నిర్వీర్యం చేశారు. ఈ రోజు వీరు ఏ రకంగా నిర్వీర్యం చేశారో ఒకసారి చెప్పడం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేస్తాం, నిధులే రకంగా ఇస్తాం, విధులే రకంగా ఇస్తాం, వారి గౌరవాన్ని ఏ రకంగా పెంచుతామో ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి రేపు వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా పంచాయతీ సమస్యలపై ఈ నెల 3న సర్పంచులతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ నెల 4న బీసీలకు జరిగిన అన్యాయంపై జైహో బీసీ పేరిట మరో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 5 నుంచి 29 వరకు అన్ని పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదట ఈ నెల 5న ఒంగోలులో, 7న విజయవాడ, నరసాపురం పార్లమెంటు పరిధిలో సభలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ వర్ధంతి అయిన ఈ నెల 18న గుడివాడలో భారీ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అన్ని సభలు టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలోనే జరగనున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు అచ్చెన్నాయుడు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ఇవాళ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో 3 ఉమ్మడి జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. బాధిత కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించనున్నారు. ఇవాళ నుంచి ఈ నెల 5 వరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది. విశాఖపట్నం విమానాశ్రయం నుండి భువనేశ్వరి విజయనగరం వెళ్తారు. విజయనగరంలోని 29వ వార్డులో కోరాడ అప్పారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం బొబ్బిలి నియోజకవర్గం తెల్లం మండలంలోని పేరుమల్లి గ్రామంలో మైలేపల్లి పొల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బొబ్బిలి నియోజకవర్గం చీకటిపేట మండలం ముదగవలస పంచాయతీలో గులుపల్లి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ 3 కుటుంబాలను పరామర్శించిన అనంతరం రాజాం నియోజకవర్గంలో బస చేయనున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో భువనేశ్వరి పర్యటన అవుతుంది.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. ఇవాల్టి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించబోతోంది. ఇవాల్టి నుంచి 21వ తేదీ వరకు 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గం చొప్పున భేటీలు కొనసాగనుంది. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో భేటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడెం నాగేష్తో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు సుమారు 500 మంది పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. ఇవాల్టి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించబోతుంది. ఇవాల్టి నుంచి 21వ తేదీ వరకు 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గం చొప్పున భేటీలు కొనసాగనుంది. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో భేటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడెం నాగేష్తో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు సుమారు 500 మంది పాల్గొంటారు. ఏపీలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరింది. పారిశుద్ధ్య పనులు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తుల్ని గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చెత్త సేకరిస్తున్న వాహనాలకు అడ్డుగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. అడ్డుకున్న పోలీసులు యూనియన్ అధ్యక్షురాలితో పాటు కార్మికుల్ని పోలీసులు స్టేషన్కు తరలించారు. ఏపీలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె 9వ రోజుకు చేరింది. పారిశుద్ధ్య పనులు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులు గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చెత్త సేకరిస్తున్న వాహనాలకు అడ్డుగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. అడ్డుకున్న పోలీసులు యూనియన్ అధ్యక్షురాలితో పాటు కార్మికుల్ని పోలీసులు స్టేషన్కు తరలించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సంధి ఏమైనా కుదిరిందా అంటూ ప్రశ్నిస్తున్నారు కమలనాథులు. అలాంటిదేమీ లేదని ప్రజలకు చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరాలని సూచించారు. ఈ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ బీఆర్ఎస్కు మేలు చేసే విధంగా రేవంత్ సర్కార్ నడుస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విమర్శలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల నేతల నుంచి వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్లు అయ్యాయి, ఫలితాలు వచ్చేశాయి, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది, కొన్ని రోజులు గడిచాయి. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటోంది బీజేపీ. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ కు మేలు చేసే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఆరోపిస్తున్నారు కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. బీజేపీ నేతలు ఇలాంటి కామెంట్లు చేయడం వెనుక పెద్ద కథే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కుంగిపోయాయి. దీంతో ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్లయింది. తాము అధికారంలోకి వస్తే మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామని హామీలు గుప్పించింది హస్తం పార్టీ. అయితే ప్రభుత్వం మారటంతో అందరి చూపు రేవంత్ వైపు నిలిచింది. అందుకు తగ్గట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలే తెలంగాణ మంత్రులు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుల్ని సందర్శించారు. లోటుపాట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంట్రాక్టర్లను హెచ్చరించారు. మంత్రులు పరిశీలించిన అంశాలు ఇతర విషయాలతో కలిపి ఓ నివేదిక తయారు చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మంత్రుల పర్యటన ముగిసినా ఇంకా ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు లేవని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది బీజేపీ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ సర్కారుపై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభిస్తారని, ఈ విషయంలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను గోదావరి పాలు చేశారు. ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి వివరాలు అందజేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? ఈ రోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ కు మేలు చేసే విధంగా అడుగులు వేస్తోందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందన్న ఆయన అందువల్లే బీఆర్ఎస్ తో అవగాహనకు వచ్చిందని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం దోషులకు శిక్ష పడాలని రేవంత్ సర్కార్ కోరుకుంటోందా లేదా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మజ్లీస్ పార్టీ మధ్యవర్తిత్వంతో హస్తం పార్టీ బీఆర్ఎస్ మధ్య సంధి కుదిరిందా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కటేనన్న విధంగా ఆయా పార్టీల వ్యవహార శైలి ఉందన్నారు కిషన్ రెడ్డి. అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది. మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బొరుసు ప్రాంతీయ పార్టీలే, కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కాబట్టి మనం వేరు కాదు, మనం ఇద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవలే బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా వచ్చి నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఇలాంటి తరుణంలోనే బీజేపీ నేతలు తమ గొంతు పెంచడం,
కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కార్నర్ చేసేలా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి జేఏసీ నేత కొలికెలపూడి శ్రీనివాసరావు సిఐడి విచారణకు హాజరయ్యారు. న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి సిఐడి ఆఫీస్కు వచ్చారాయన. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. విచారణకు రావాలని ఆదేశించడంతో ఇవాళ సిఐడి ఆఫీస్కు వచ్చారు. కొలికెలపూడికి అండగా టీడీపీ నేతలు కనపత్తి, రావిపాటి సాయి, ఫిరోజ్ కూడా ఉన్నారు. అమరావతి జేఏసీ నేత కొలికెలపూడి శ్రీనివాసరావు సిఐడి విచారణకు హాజరయ్యారు. న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి సిఐడి ఆఫీస్కు వచ్చారాయన. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. విచారణకు రావాలని ఆదేశించడంతో ఇవాళ సిఐడి ఆఫీస్కు వచ్చారు. కొలికెలపూడికి అండగా టీడీపీ నేతలు కనపత్తి, రావిపాటి సాయి, ఫిరోజ్ కూడా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, కొలికెలపూడి శ్రీనివాస్పై రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఫిర్యాదు చేశారు? కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? నిత్య ఈరోజు గుంటూరులో సిఐడి ప్రధాన కార్యాలయానికైతే అమరావతి జేఏసీ నేత కొలికెలపూడి శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. ముందుగా సిఐడి నోటీసులు ఇచ్చింది. సినీ దర్శకుడు వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొలికెలపూడిపై కేసు నమోదు చేసింది సిఐడి. కొలికెలపూడి వ్యూహం సినిమా నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు కలకలంగా మారిన నేపథ్యంలో వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిఐడి కేసు నమోదు చేసింది. టీవీ ఇంటర్వ్యూలో కొలికెలపూడి శ్రీనివాసరావు వర్మ తల తెచ్చిస్తే ₹1 నగారానా ఇస్తానని ప్రకటించడం తనకు వ్యక్తిగతంగా అదేవిధంగా తన మానసికంగా దెబ్బతీసేందుకు కొలికెలపూడి శ్రీనివాసరావు మాట్లాడారని వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసి సిఐడి అధికారులు అయితే విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు జేఏసీ నేత కొలికెలపూడి శ్రీనివాసరావు సిఐడి కార్యాలయం వద్ద హాజరయ్యారు. సిఐడి కార్యాలయానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు అదేవిధంగా కార్యకర్తలు వచ్చారు. కొలికెలపూడి శ్రీనివాసరావుతో పాటు తన న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి కొలికెలపూడి శ్రీనివాసరావు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నిత్య. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఖండించండి డాక్టర్ కొలికెలపూడి గారిపై సిఐడి అక్రమ కేసులు. రచించాలి అక్రమ కేసులు. రచించాలి అక్రమ కేసులు. రచించాలి అక్రమ కేసులు. నచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళచ్చు. లేదు మీరు ఇద్దరు వెళ్తారంటే మీ ఇష్టం. సార్ ఇచ్చాయి, సార్ చాయిస్, మీ చాయిస్. మీరు ఇద్దరు
గిరిజనులకు అన్యాయం చేస్తున్న అటవీ శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు నాయకులను డిమాండ్ చేస్తూ ఐటీడీఏ ఏపీఓ వసంతరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో తమ భూములను సాగు చేసుకోకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల పైన దాడి చేస్తూ ఇతరులకు 25 నుండి 40-50 వేల వరకు వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వాళ్ళ బోర్లు వాళ్ళు కాపాడుతుంది. బాలరాజు పైన కూడా చట్టపరమైన చర్య తీసుకోకపోతే ఆదివాసీ సంఘాల ద్వారా వీళ్ళకు తగిన బుద్ధి చెప్పవలసి వస్తుంది. మరో శ్రీనివాసు లెక్క గిటాకి చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. కనుక అతి తక్షణమే ఐటీడీఏ పిఓ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇప్పుడున్న పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వీళ్ళంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండో రోజు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని పలు ప్రాంతాల్లో చెత్తను క్లీన్ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. పారిశుద్ధ్యం మీద నిన్న ఉదయం ప్రారంభించిన కార్యక్రమాన్ని నిన్న రాత్రి కూడా కంటిన్యూ చేస్తూ దాదాపు 24 గంటల్లో మెయిన్ రోడ్లు చాలా వరకు కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ప్రారంభించి ఇంకా ఏదైనా ప్రదేశాల్లో ఇంకా చెత్త ఉందంటే వాటిని కూడా క్లియర్ చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఈ మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నందున మేమే సొంతంగా కొంత ప్రైవేటు స్వీపర్స్ని, ప్రైవేట్ కార్మికుల్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకొని మున్సిపల్ కమిషనర్ గారు అట్లానే మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది సహకారంతో నరసరావుపేట పట్టణాన్ని క్లీన్ చేస్తూ విధులు నిర్వర్తించడంలో ఏమాత్రం రాజీ పడలేదు జొమాటో డెలివరీ బాయ్. పెట్రోల్ బంకులు మూతపడి వాహనకు ఇంధనం కొరత ఏర్పడితే నాకేంటి అనుకున్నాడు. గుర్రంపై సకాలంలో ఫుడ్ డెలివరీ చేసేశాడు. అందరితో శబాష్ అనిపించుకున్నాడు. అతని ఆలోచనకు ఫిదా అయ్యారు నగరవాసులు. ట్రక్ డ్రైవర్ల సమ్మెతో ఏర్పడ్డ ఇంధన కొరత వేళ హైదరాబాద్ చంచల్గూడ ప్రాంతంలో ఆ దృశ్యం కనిపించింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.